అందరికీ నమస్తే, నేను మీ సంజు. వెల్కమ్ బ్యాక్ టు సంజు వీడియో లాగ్స్. ఈ రోజు వీడియోలో KFC స్టైల్లో చికెన్ పాప్కార్న్ ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. నిజం చెప్పనా, KFC కంటే కూడా ఇప్పుడు నేను చూపించబోయే చికెన్ పాప్కార్న్ టేస్ట్ డబుల్ ఉంటుంది. ఎందుకంటే మన ఫ్లేవర్స్ ని కూడా మిక్స్ చేసి ఈ రెసిపీని అయితే మీతో షేర్ చేస్తున్నాను. పైన క్రిస్పీ లేయర్ తో లోపల సాఫ్ట్ గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఈ చికెన్ పాప్కార్న్ ఎంత చేసినా కూడా తక్కువే. దీని కోసం అర కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. చికెన్ ని బాగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఎందుకంటే పాప్కార్న్ చేసేటప్పుడు అందులో ఫ్లోర్ కూడా మిక్స్ చేస్తాం కాబట్టి ఇవి సైజ్ అనేది కాస్త పెరుగుతాయి అన్నమాట. అందుకని మీరు కట్ చేసుకునేటప్పుడు మీకు ఏ సైజులో అయితే పాప్కార్న్ కావాలనుకుంటున్నారో దానికన్నా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. సో అలా కట్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని కడిగేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ అయితే పడుతుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ దాకా గార్లిక్ పౌడర్ వేసుకోవాలండి. గార్లిక్ పౌడర్ సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది, అలాగే ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. కారం అనేది మీరు తినే స్పైస్ ని బట్టి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా ఆనియన్ పౌడర్ వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ దాకా డ్రై మ్యాంగో పౌడర్ కూడా వేసుకోండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పంచదార, ఒక టీ స్పూన్ దాకా మిక్స్డ్ హర్బ్స్ గానీ లేదంటే ఒరిగానా గానీ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ వేయండి. అలాగే ఒక టీ స్పూన్ దాకా డార్క్ సోయా సాస్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ని వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కాగపెట్టి చల్లారబెట్టిన పాలు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ కి బాగా పట్టించాలి. ఇలా స్పైసెస్ అన్ని కూడా చికెన్ కి బాగా పట్టించుకున్న తర్వాత ఈ చికెన్ ని మనం అట్లీస్ట్ 2 అవర్స్ అయినా ఫ్రిడ్జ్ లో మ్యారినేట్ చేసుకోవాలి. లేదా ముందు రోజు మనం ఇలా మ్యారినేట్ చేసేసుకుని నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ ఫ్రిడ్జ్ లో మ్యారినేట్ చేసుకుని నైట్ కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ సేపు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ ఆ జ్యూసెస్ ని అంత చక్కగా పీల్చుకుంటుంది అన్నమాట. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం కోటింగ్ కోసం కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా మైదా పిండి వేయండి. అలాగే పావు కప్పు దాకా కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా ఉప్పు, అర టీ స్పూన్ దాకా మిక్స్డ్ హర్బ్స్, అర టీ స్పూన్ దాకా గార్లిక్ పౌడర్, ఒక టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకుని బాగా కలుపుకోండి. సో కోటింగ్ కోసం ఫ్లోర్ అయితే రెడీ అయింది. ఈ క్వాంటిటీ మనం తీసుకున్న చికెన్ కి హాఫ్ కి సరిపోతుందండి. మీరు టోటల్ హాఫ్ కేజీ చికెన్ కి గనుక చేసుకోవాలి అనుకుంటే ఈ క్వాంటిటీని డబుల్ చేసుకోండి. తరువాత మనం ఐస్ వాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్ లోకి ఐస్ క్యూబ్స్ తీసుకుని అందులోకి నీళ్లు వేసుకోండి. చిల్డ్ వాటర్ అయితే కావాలన్నమాట. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ లో నుంచి ఒక్కొక్క పీస్ తీసుకుని ఫస్ట్ ఫ్లోర్ తో డస్ట్ చేసుకోవాలండి. ఫ్లోర్ ని బాగా కోట్ చేసుకోవాలి. రబ్ చేస్తూ కోట్ చేసుకోవాలి. అప్పుడు మీకు లేయర్స్ అనేవి వస్తాయి. అలా కోట్ చేసుకున్న చికెన్ ని చిల్లుడు వాటర్ లో డ్రాప్ చేసి జస్ట్ ఒక 15 to 20 సెకండ్స్ పాటు ఉంచండి. మళ్ళీ ఈ చికెన్ ని తీసి ఫ్లోర్ తో ఇలా రబ్ చేస్తూ కోట్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా లేయర్స్ అయితే వస్తాయి. ఆ పిండిని కోట్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ గా ఉండే ఫ్లోర్ ని కాస్త దులిపి ప్లేట్ లోకి తీసుకోండి. చికెన్ మొత్తాన్ని ఈ విధంగా ఫ్లోర్ తో డస్ట్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోండి. ఆయిల్ ని పాన్ లోకి తీసుకుని బాగా హీట్ చేయండి. ఆయిల్ ని బాగా హీట్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకుని ఒక్కొక్క పీస్ ని ఆయిల్ లో డ్రాప్ చేయండి. క్రిస్పీగా అవ్వాలి, గోల్డెన్ షేడ్ రావాలన్నమాట. ఇలా వేగిన చికెన్ పాప్కార్న్ ని పక్కకు తీసుకుని నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ చికెన్ పీసెస్ ని వేసి ఫ్రై చేయండి. అయినా చూడండి, క్రిస్పీ లేయర్ తో లోపల జ్యూసీగా సాఫ్ట్ గా ఎంత చక్కగా వచ్చాయో. అండ్ నేను చెప్పినట్టే మీకు ఈ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి.
మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.